नंबर 1 ఎవరికి नंबर 3 ఎవరికి అనేది చేసుకుంటాం. ఇదే ఏం కదా ఏమో నాయనా అక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను దేవరగద్ర కాన్స్టిట్యున్సీ కి సంబంధించి రెండో విడత మూడో విడతల ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్లు రెండో విడతలో కొత్తకోట మందాపూర్ 2 మండలాల్లో దాదాపు 80% సీట్లు టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే గెలవడం జరిగింది. మూడో విడతలో 5 మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజే నా సొంత గ్రామం అన్నసార్లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఈ 5 మండలాల్లో జరుగుతున్న ఎలక్షన్లో కూడా నాకు తెలిసి దాదాపు మోర్ దాన్ 85-90% వరకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు గెలవబోతా ఉన్నారు. అంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే ప్రజలు తీర్పు ఇచ్చి బ్రహ్మాండమైన మెజార్టీలు కట్టబెట్టినారో పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటే పనిచేసే వాళ్ళు పని బ్రహ్మాండంగా జరుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా గ్రామాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఒక స్పష్టమైన అవగాహన కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా మేము ఈ గ్రామాల్లో అబ్జర్వ్ చేస్తున్న సందర్భంగా యువత చాలా గొప్పగా ఈసారి రాజకీయాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అదొక మంచి చైతన్యం అది. ప్లస్ హైదరాబాద్ నుంచి కూడా ఒక్క ఓటర్ కూడా నేను ఊరికి పోవాలి, తప్పనిసరిగా నా ఓటుకు నేను వినియోగించుకోవాలి, గ్రామాభివృద్ధిలో నా వంతు పాత్ర ఉండాలనేది చాలా బ్రహ్మాండంగా హైదరాబాద్ నుంచి వస్తున్న బండ్లు చూస్తూనే అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా నేను గెలవబోతున్న అభ్యర్థులందరినీ కూడా కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాలు మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు కాబట్టి బాధ్యత మీ మీద పెడుతున్నారు కాబట్టి రాబోయే 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా ప్రజల కొరకు, ప్రజల పక్షాన, ప్రజల అవసరాలు తీర్చే విధంగా మీ ప్రయత్నం ఉండాలి. నిరంతరం గ్రామాన్ని ఆదర్శంగా గ్రామంగా చేసే విధంగానే మీ ప్రయత్నం ఉండాలని కోరుకుంటూ ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అయితేనే ఇంకా గొప్పగా మనకు అవకాశం డెవలప్ చేసే అవకాశం ఉందనే ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదే సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మా నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా ప్రజలందరూ కూడా శుభవార్త. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులందరికీ నిరంతరం ఈ ప్రాజెక్టును ముందరికి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు చేసిన కేసుల మూలంగా ఇన్ని రోజులు అడ్డంకులు ఉండే, ఇలా ఒక్కొక్క అడ్డంకి తొలగిపోయి మొన్ననే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అటవీ శాఖ అనుమతి రావడం అనేది ఒక పాజిటివ్ సంకేతం. అది ఇంకొక ఈసీ క్లియరెన్స్ ఒకటి వచ్చింది, అదొకటి వచ్చేస్తే ఈ మార్చి ఏప్రిల్ నెలలో మనం
కర్వేరు నుంచి గ్రామాలకు వచ్చే కాలువలు కూడా మనం వర్క్ స్టార్ట్ చేసుకోనికి అవుతుంది. అయితే ఈ సందర్భంగా మరొకసారి ఎవరైతే కేసులు వేసిన ప్రజాప్రతినిధులు ఉన్నో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా ప్రజల పక్షాన ఆలోచన చేయండి. ప్రజలు కోరుకుంటున్నది మన జిల్లా మంచిగా కావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి, ప్రతి ఊరికి నీళ్లు రావాలి అనేది. ప్రజలు మొన్న తీర్పు ఇచ్చిర్రు, ఎవరి చేతిలో తెలంగాణ ప్రభుత్వం పెడితే బాగుంటుంది అనేది ఇంత గొప్ప మెజార్టీలు ఇచ్చినప్పుడే మనకు అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పటికైనా వేసిన కేసులు విత్డ్రా చేసుకుంటే తొందరగా మనకు అనుమతులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరైతే పర్యావరణం మీద కేసులు వేసిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా ప్రజల పక్షాన ఆలోచన చేసి విత్డ్రా చేసుకుంటే త్వరితగతిన అనుమతులు వస్తే త్వరితగతిన కంప్లీట్ చేసుకోవచ్చు. మా లక్ష్యం 2 ఏళ్ళలో కరోనా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, ప్రతి ఊరికి నీళ్ళు ఇవ్వాలన్న మా లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం దిశగా ప్రజల కొరకు పనిచేయాల్సిందిగా అందరినీ కోరుతాం. చాలా గ్రామాల్లో చెప్పిన అవతల పార్టీ కానీ యువతల పార్టీ కానీ ఎవరైనా సరే నిలబడుతున్న ప్రజాప్రతినిధులు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు వేయించుకోవాలి తప్ప ఆ డబ్బులతోటి ఈరోజు డబ్బులు ఖర్చు పెడితే రేపు మళ్ళీ డబ్బులు సంపాదించాలన్న ధ్యాస ఉంటుంది. దానికంటే నిజాయితీగా మేము ప్రజల పక్షాన నిలబడతాం, ₹1 ఇయ్యం, ₹1 ఖర్చు పెట్టాం అని ధైర్యంగా నిలబడాలి. ఇలా నేను నియోజకవర్గంలో చాలా మంది యువత గెలిచిర్రు. ఇలా అంటే ఆ లక్ష్యం దిశగా ఆ ప్రయత్నం చేస్తూ ప్రజలకు పనిచేయాలన్న లక్ష్యంతో పోవాలనే పిలుపునిచ్చినాం. చాలా గ్రామాల్లో మీరు అన్నట్లు చాలా పోటీతత్వం ఉంది. అది ఎందుకు స్టార్ట్ అయిందో ఈ ఎలక్షన్ కానీ విపరీతంగా ఒక్కో గ్రామంలో 4, 5, 6 అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఎవరు గెలిచినా కూడా కాన్సన్ట్రేషన్ మాత్రం డెవలప్మెంట్ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ సంకేతం ఏంటంటే యువత ఈ సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీ పడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాక్స్ ఇంకో మడక పెట్టు సార్, ఇవ్వండి సార్, ఇంకో మడక పెట్టండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా అధికారులంతా కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మొదటి విడత అదేవిధంగా 2వ విడత కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన అధికారులు 3వ విడతకు కూడా మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఈరోజు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం కూడా గ్రామాల వారీగా మొత్తం కూడా వారి ఓటర్లంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వినియోగించే విధంగా కూడా ఇటు జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికి అయితే 3వ విడతలో మేజర్ గ్రామ పంచాయతీలు ఉండడం అదేవిధంగా నేషనల్ హైవే 44వ జాతీయ ఆధారపైన గ్రామాలు ఉండడం కూడా పోటీతత్వం పెద్ద ఎత్తున నెలకొన్నదని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెట్టాల్సిన ఖర్చు కంటే అసలు దరిదాపులు లేకుండా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా ఖర్చు చేస్తున్నారంటే ఏ స్థాయిలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగబోతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దేవరకద్ర లాంటి మేజర్ గ్రామ పంచాయతీలు కూడా అదే పోటీతత్వం నెలకొన్నది. మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించి ఎప్పటికెప్పుడు కూడా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఆ గ్రామాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి
మొత్తానికైతే పోలింగ్ మొత్తం కూడా మధ్యాహ్నం వరకు కూడా మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే 65 గ్రామ పంచాయతీలను కూడా సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ప్రకటించడంతో ఆ గ్రామ పంచాయతీలలో కూడా భద్రతా ఏర్పాట్లు మొత్తం సిఐ అదేవిధంగా డిఎస్పీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఏదైతే మొన్న శాసనసభలో గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టంగా తీసుకొని మొత్తం కూడా ఈ ప్రచారాలన్నీ అన్ని నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే ఈ మూడో విడత చూసుకుంటే 24 మండలాల్లో 541 గ్రామ పంచాయతీలకు గాను 58 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 483 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికైతే 1455 మంది సర్పంచ్ అభ్యర్థులు ఈ మొత్తం కూడా 483 గ్రామ పంచాయతీలలో పోటీల్లో నిలబడ్డారు. మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం పోలింగ్ ఏదైతే 7 గంటల నుంచి 1 గంటల వరకు మాత్రం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారులంతా కూడా భోజనం విరామం తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం జరుగుతుంది. కౌంటింగ్ ఏదైతే మొదటగా వార్డు మెంబర్లను కౌంటింగ్ చేసే ప్రక్రియ మొదలు పెడతారు. వార్డు మెంబర్ల తర్వాత సర్పంచ్ అభ్యర్థులను కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలే విధంగా కూడా అధికారులంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులంతా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా జిల్లా ఎస్పీలు అదేవిధంగా స్వయంగా జిల్లా కలెక్టర్ రుణాల రోజు కూడా నిన్న మొత్తం కూడా ఏదైతే ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్న సెంటర్లలో తిరిగి మొత్తం కూడా ఆయన ప్రత్యక్షంగా కూడా పర్యవేక్షించడం జరిగింది. దీంతో పాటు అధికారులు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు మొత్తం కూడా తొలి విడత, రెండో విడత, ఇది మొత్తం మూడో విడత మొత్తం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3 విడతల గ్రామ పంచాయతీలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగాయని చెప్పవచ్చు. కిరణ్తో శేఖర్ గౌడ్, బ్యూరో చీఫ్, టీజీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా. బ్లైండ్ స్కూల్ టీచర్ రియల్లీ గ్రేట్. అంటే చీకట్లో ఉన్న వాళ్ళకి వెళ్తురయ్యావన్నమాట. వాస్తవానికి నేను వాళ్ళకి నేర్పేదానికన్నా వాళ్ళ నుంచి నేను నేర్చుకుందే ఎక్కువ.